మన వాక్య ధ్యానము కొరకై హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనపడిన సృష్టము ఏదియో లేదో, మనం ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రభు సాయాన్ని ఉంచిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖన భాగం మా కొరకు అర్థమన్నట్లు సహాయపడము. యోగ్యమైన విధానంలో బలలో చేవేటకు సహాయపడండి. వచ్చిన ప్రియులందరూ బట్టి వందనాలు. ప్రభు, మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించండి, సహాయపడండి. నీ సులువు చాటు మరుగు చేసుకునండి. ఈ కొద్ది సమయం దీవెనకరంగా చేసి నడిపించి సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. ఈ మాట ఇంకొకసారి మళ్ళీ చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియో లేదో, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చదువుకున్న ఈ లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. మనము ఈ భూమి మీద జీవించిన జీవితం అంతా ఆయన ఒక గ్రంథము పెట్టి ఆ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి కార్యాలు, ఉదయం నుంచి మనము లేచిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం పని చేస్తున్నామో అనే ప్రతి విషయము దేవుడు తన గ్రంథములో రాస్తూ ఉన్నాడు. అయితే దేవుని మాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట, అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనము లెక్క చెప్పాలి అని రాయబడి ఉంది. ఏమనుంది? మనము లెక్క అప్పగించాలి. ఇదేదో మనము కాలక్షేపం చేసి ఏదో నాకు అన్ని వసతులన్నీ ఉన్నాయి, తిని సంతోషంగా కావలసినంత ఉంది అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరము దేవుని దగ్గర పోయి నిలబడాల్సిన దినం ఒకటి ఉంది. ఈ దినం ఇక్కడ గడిచిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడే దినం ఒక దినం ఉంది. మనము తప్పించుకోలేం, ఎవరము తప్పించుకోలేం. చిన్న పిల్లలు మొదలుకొని ముసలి ప్రాయం వరకు ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నిలబడాల్సిన దినము ఒక దినం ఉంది. అప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తాడు. బాబు ప్రకాష్, కమ్, ఇక్కడ నిలబడు. ఇక్కడ నిలబడిన తర్వాత నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసినావు, నువ్వు చిన్నప్పటి నుంచి నీ బ్రతుకేమిటి, నువ్వు ఎంతమందిని మోసం చేసినావు, నీ జీవితం ఏమిటి అని చెప్పి ఆయన మన జీవితం విషయమై విచారిస్తాడు. పరలోక రాజ్యం అంతా ఆషామాషిగా దొరకదు. అదేదో పప్పుల బెల్లం దొరికినట్టు దొరకదు. అది ఒక సినిమాకు టికెట్ దొరుకుని పోవచ్చు. సినిమా చూడాలంటే టికెట్ దొరుకుతుందా? దొరకదా? దొరుకుతుంది చూడాలనుకుంటే. పరలోక రాజ్యానికి పోవాలంటే అంత ఆషామాషి కాదు. దేవుడు మనల్ని రక్షించినాడు. రక్షించిన తర్వాత పరలోక రాజ్యం ఎలాంటి వారిది అనంటే, ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించినటువంటి వారిది పరలోక రాజ్యం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని రాయబడి ఉంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని రాయబడి ఉంది. కాబట్టి ఎలాంటి వారంటే అలాంటి వారు పరలోకానికి వెళ్తారు అనే దానికి లేదు, ఆస్కారం లేదు. మనం దేవునికి లెక్క అప్పగించాలా. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక బిడ్డను పిలిచి, నాయనా ఆడిపోయి 1 కేజీ టమోటాలు తీసుకొని రాపో అని ఒక 100 రూపాయలు ఇచ్చినారు అనుకో, ఒక 30 రూపాయలు టమోటాలు అయినాయి, మిగతా 70 రూపాయలు ఏం చెప్పాలా? తల్లిదండ్రులకు ఆ లెక్క చేయాలి. 30 రూపాయలు అయిపోయింది, ఇంకా 70 రూపాయలు మిగిలింది, ఆ 70 రూపాయలు 10 రూపాయలు కొనుక్కున్నాను అని చెప్పి లెక్క అప్పగిస్తారు. పరలోక రాజ్యములో కూడా మనము దేవుని దృష్టికి నిలబడినప్పుడు లెక్క అప్పగించాలి. లెక్క అడుగుతాడు నిన్ను నన్ను దేవుడు. ఊరికే కాదు, ఏదో బ్రతుకుతున్నామంటే ఆ బ్రతుకు ఒక విలువ ఉంది. అక్కడ పోయిన తర్వాత నిన్ను అడిగే లెక్క ఎందుకు తెలుసునా? ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆయన అడిగే లెక్క ఏంటంటే,
మత్తయి సువార్తలో చూడండి, ఆయన ఏమడుగుతాడో. 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, లెక్క చెప్పాల్సింది ఏంటంటే, లెక్క చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట, మనుషులు పలికే ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలా. ఒక్కొక్క మాట ఎట్లుంటుందంటే, ఒక మనిషి మాట్లాడితే మృదువైన మాట, ప్రేమగల మాట, దయగల మాట హృదయాన్ని సంతోషం చేస్తుంది. ఒక మాట ఎంతో నష్టాన్ని కూడా తీసుకొచ్చేది కూడా ఉంది. ఒక రౌడీనైనా నేను రాణిస్తాను కానీ నేను రానేనంటే అప్పుడు ఏమని మాట, ఆ మాటకు అర్థమైంది. ఒక రౌడీనైనా రాణిస్తాను కానీ నిన్ను మాత్రం రానేనంటే అర్థమైంది ఆ మాట. ఒక సేవకుడు ఈ మాట మాట్లాడితే ఆ విశ్వాసం ఏమనుకుంటాడు? ఆడికి అయిపోయి ఆ మాటకు హృదయం ఏమైపోతుంది? పగిలిపోతుంది. ఆ మాటను బట్టి వాడు ఇంకా అసలు ఆ మందిరానికి రాడు. ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఊరికే తిడతారు, ఊరికే అసలు ఆలోచన చేయరు. ఆలోచన లేకుండానే చులకన భావంతో మాట్లాడతారు. మనిషి మాట్లాడే ప్రతి మాట గురించి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఊరికే తప్పించుకోవడానికి లేదు. చాటున పోయి తిడతారు, మనిషి ముందరేమో పొగుడతారు. మనిషి ముందర అబ్బా నీ అంత వాడు ఎవడున్నాడండి అంటాడు. పక్కకు పోయి ఏమంటాడు? పక్కకు పోయి తిడతా ఉంటాడు. కాబట్టి దేవుని దగ్గర పోయిన తర్వాత దేవుడు నిన్ను అడిగే లెక్క ఏంటంటే, ప్రతి మనిషి మాట్లాడే ప్రతి మాటను గురించి ఏం చేయాలా? లెక్క అప్పగించాలా. ఒరే వ్యర్థుడా అన్నా కూడా తప్పే, ఒరే పాపిష్టోడా అన్నా కూడా తప్పే, ఒరే ముదనష్టమోడా అన్నా కూడా తప్పే. కొంతమంది ఎన్నెన్ని మాటలు మాట్లాడతారో, బూతులు మాట్లాడతారో. ఈ మాటలు అన్నిటికీ దేవుని దగ్గర లెక్క చెప్పాలా. ఊరికే తప్పించుకుంటామా? ఎవరిని తప్పించుకోలేం. ఒక దినం వస్తూ ఉంది, ఆ దినము నువ్వు తప్పించుకుంటావు అనుకుంటే అది నీ భ్రమ, అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాల మనం బ్రతుకును. ఇష్టం వచ్చినట్లు బ్రతికి ఇష్టం వచ్చినట్లు తిట్టి నోరు గడుక్కొని వచ్చేది కాదు అది. మన మాట తీరు దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయము ఇంకా ఏముందంటే, ఇంకొక మాట చెప్పేదానికి ముందు, మీ సంభాషణ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. ఇంకా కొద్దిసేపు వినాలా అనిపించేట్టుగా ఉండాలి. కొంతమంది మాట్లాడతారు, ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఆ మాటలు ఇంకా విందాము అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది కొలస్సీ పత్రికలో, మీ మాటలు ఎట్లా ఉండాలంటే, మీ సంభాషణ ఎట్లా ఉండాలంటే, చూడండి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలి. ఉండనీయుడి. మీ సంభాషణ ఎప్పుడు ఎట్లుండాలా? మీ సంభాషణ రుచిగల మాటలు ఉండాలా, రుచిగా ఉండాలని మాటలు. ఒకరిని బాధ పెట్టే మాటలుగా ఉండకూడదు. ఒకసారి హృదయం పగిలిపోతే మళ్ళీ అతుక్కుంటుందా? ఒకసారి జారిపోయినటువంటి మాట మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావా? ఒకసారి నువ్వు వెనక ముందు ఆలోచన చేయకుండా ఒక మాట మాట్లాడేసినావు, పొరపాటున ఒక మాట మాట్లాడేసినావు, ఆ మాట మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావా? ఏమండి, తీసుకుంటారా? తీసుకోలేం. జారిపోయినటువంటి మాట ఒకసారి నువ్వు పొరపాటున అనేసినావు, ఇంకా ఆ మాటను బట్టి ఆ వ్యక్తిని సంపాదించుకోవటానికి ఇంక ఎంత టైం పడుతుంది? ఒరే నువ్వు నా మందిరానికి రావద్దు అని అన్నాడు ఒక వ్యక్తి. నువ్వు నా మందిరానికి రావద్దు అంటే ఏం నీదే మందిరము? దేవుని మందిరము. దేవుని మందిరాన్ని పట్టుకుని నువ్వెవరు అన్నాడు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. నువ్వు మనిషిది కాదు మందిరం, అది దేవుని మందిరం.
అప్పుడు ఆ వ్యక్తి ఆ మాట అనిందానికి ఆ వ్యక్తి జీవితమే పోయా, గుండె పగిలిపోయా. ఇంకా పాపం అంతగా ప్రేమించినాడు, ఎంతగా దేవుని సేవ చేసినాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకున్నావే, ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని మళ్ళా సంపాదించుకోగలుగుతావా? పాయ ఒకసారి జారిపోయిన తర్వాత చాలా నష్టం జరిగిపోతుంది. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి మన మాటలు? రుచిగల మాటలుగా ఉండాల. సరే, సపోజు ఇద్దరు ఆడమ్మ గారు కూర్చున్నారు అనుకోండి. ఇద్దరు ఆడమ్మ గారు కూర్చుంటే వాళ్ళ మాటలు ఏముంటాయి? బోరింగ్ కాడనో, లేకపోతే నీళ్లు పట్టే కాడనో, ముసలమ్మ ముచ్చట్లంట. ఏముందంటే బైబిల్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒక అమ్మగారు ఎవరైనా వచ్చినారనుకో, వాళ్ళిద్దరి మధ్యన మాటలు ఎట్లుంటాయంటే ముసలమ్మ ముచ్చట్లు అని రాయబడి ఉంది. ఆ ముచ్చట్లకు విలువ లేదు, లేనిపోని ముచ్చట్లే, అర్థం కాని ముచ్చట్లు అవన్నీ. ఊరికే టైం పాస్ చేసుకునే మాటలు అంతే. ఎట్లా ఉండాలంటే మన మాటలు రుచిగల మాటలుగా ఉండాల. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాల. కల్పించుకునే మాటలు మాట్లాడతారు కొంతమంది. లేని వార్తలు పుట్టిస్తారు. లేని వార్తలు అసలు ఏం మాట్లాడి ఉన్నాడు ఆయన, అసలు ఆ మాటలు పుట్టిస్తారు జనాలు. అప్పుడు హృదయం ఏమనిపిస్తుంది అంటే, ఈ లేనిపోని మాటలన్నీ ఎందుకు కలిపి మాట్లాడుకుంటున్నారు? ఎంత నష్టం జరిగిపోతుందంటే ఒక మాటను బట్టి ఎంతో నష్టం జరిగిపోతుంది. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషే ఒక మాట మాట్లాడినాడు, ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. దానికి దేవుడికి ఎంత కోపం వచ్చింది తెలిసిన? ఎంత కోపం వచ్చేసిందంటే అంత కోపం వచ్చేసింది. నువ్వు అసలు నా బిడ్డలను అనొచ్చునా నువ్వు ఆ మాట? ద్రోహులారా అనొచ్చునా? ఒక పెద్ద తండ్రి లాంటి వ్యక్తి ఆయన. బండతో మాట్లాడమంటే బండను తీసి బండ దగ్గర పోయి కొట్టినాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఒకటి, మనుషుల మీద కోపము బండ మీద చూపించినాడు. మీకు నీళ్లు కాదు, దేవుని మీద సనుగుతున్నారు యాక్చువల్గా వాళ్ళు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలంటే ఆ మాటకు తగ్గట్టు నువ్వు ప్రతిఫలం కూడా అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే మాట విడుస్తావో ఆ మాటను బట్టి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. కాబట్టి దేవుని దగ్గర మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా. మన మాటలను బట్టి దేవునికి ఏం చేయాలా? లెక్క అప్పగించాలా. కొంతమంది నోరు తెరిస్తే సరసోక్తులు, బూతులు అవన్నీ రాయబడినాయి మాటలు. ఎట్లా ఉంటాయంటే అట్లా ఉంటాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందే ఆనందించాల. ఆ మాటలే వినాలా, దేవుని మాటలే వినాలా. ఇంకా ఏరే మాటలు వినకూడదు. నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు ముచ్చట్లు పెట్టుకోకూడదు. దేవుని మాటలే మాట్లాడుకోవాలా. అది మొట్టమొదటిది. తర్వాత రెండవ విషయం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం నుంచి రాయబడిన మాటలు. యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును. దేవుడు లెక్క చూసుకుంటాడు నీ దగ్గరకు వచ్చి. ఏం లెక్క చూసుకుంటాడంటే, దేవుడు నీకు మంచి తలాంతులు ఇచ్చినాడు. వంట చేసే తలాంతు, సువార్త చెప్పే తలాంతు, 10 మందికి సాయం చేసే తలాంతు, లేకపోతే 10 మందికి మంచి మార్గంలో నడిపించే తలాంతు దేవుడు నీకు ఇచ్చినాడు. దేవుడు నీకు మంచి పాటలు పాడే తలాంతు ఇచ్చినాడు. దేవుడిని స్తుతించడానికి తలాంతు ఇచ్చినాడు. దేవుని కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసే తలాంతు, దేవుని దగ్గర ప్రార్థన చేసే తలాంతు ఇచ్చినాడు నీకు. ఇవన్నీ తలాంతులే. అయితే నువ్వు దేవుని కోసం ఏం ఉపయోగిస్తున్నావు? నీ సమయాన్ని దేవుని కోసం ఉపయోగిస్తున్నావా? దేవుని దగ్గరకు వస్తాడంట, లెక్క అడుగుతాడంట. చూడు, లెక్క చూచుకొనును. అప్పుడు 20వ వచనం, 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించాను. ఏం సంపాదించాను? 5కు 5 సంపాదించినాడు. 10 ఆత్మలు సంపాదించినాడు. సువార్త చెప్పినాడు. 10 మందికి మంచి మార్గంలో నడిపించినాడు. వాడు వెలుగుతున్నాడు, 10 మందిని వెలిగిస్తున్నాడు.
10 మందిని మంచి మార్గంలోకి నడిపిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, సువార్త చెప్తున్నాడు, దేవుని వాక్యం గురించి చెప్తున్నాడు, మంచి బోధ చేస్తున్నాడు, దేవుని కొరకు వాడబడుతున్నాడు. దేవుని మందిరానికి వస్తుంది ఒక ఆయమ, ఎవరో కాదు, డిప్యూటీ కలెక్టర్ కేరళలో. దేవుని మందిరానికి వచ్చి ఊడ్చి చక్కగా చాపలేసి టాయిలెట్లు గడిగి పాత్రలు దోమి మళ్ళపోతుంది, ఏమన్నా పని ఉందేమో అని చెప్పి చూసిపోతుంది. ఒక ఎవరేమో ఒక డిప్యూటీ కలెక్టర్, బయట కార్లు ఉంటాయి, ఆ కార్లు ఉన్నా కూడా పక్కన లోపల దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఊడ్చిపోతుంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నీకుందా మనసుందా? నువ్వు నిలుకొని ఉంటావు ఏమో పెద్ద. ఒకటి ఏదైనా చెప్పినామంటే దాని గురించి ఎంత చెడ్డగా ఆలోచిస్తావో, నాకు చెప్పే అంతట వ్యక్తి ఆయన అని. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఒక కలెక్టర్ అండి ఆయమ, ఐఏఎస్ ఆఫీసర్లు, హైదరాబాద్ పోతే ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు దేవుని మందిరానికి, వడ్డిస్తారు, పాపం క్యూలో నిలబడుకుంటారు, టాయిలెట్లు క్లీన్ చేస్తారు. వారికి ఎంత మనసు, ఎంత వారికి ఉన్నటువంటి అధికారం ఏంది తెలిసినా? చేతిలో ఎన్ని అధికారాలు ఉన్నాయి వాళ్లకు. దేవుని దృష్టికి దేవుని అధికారం కింద వాళ్ళు ఏమి పనికిరారు. దేవుడు సర్వాధికారి, ఆ అధికారం కింద అన్ని అధికారాలు శూన్యమే. నువ్వు ఎంత గొప్పవాడమైనా కావచ్చు, ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, దేవుని మందిరానికి వస్తే నువ్వు జీరోనే, దేవుని దగ్గర జీరోనే నువ్వంతా. మనిషి దేవుని దృష్టికి ఎట్లున్నాడు? పురుగు వంటి వాడు. కాబట్టి ఎట్లాంటి వారం మనం ఆయన ముందర? దేవుడు నీకు తలాంతులు ఇచ్చినాడు, దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గరకు ఉపయోగపడుతున్నావా, దేవునికి ఉపయోగపడుతున్నావా అని ప్రశ్న. మనుషులకు కాదు ఉపయోగపడాల్సింది, దేవునికి ఉపయోగపడాలా. కాబట్టి దేవుడిచ్చిన తలాంతులను నువ్వు దాచిపెట్టేసినావు అనుకో. ఒక కత్తి బాగా కొత్తది కొన్నావు, ఆ కత్తి తీసుకొని పోయి మట్టిలో దాచిపెట్టినావంటే, లేకపోతే ఇంట్లో బీరువాలో దాచిపెట్టి చూసుకుంటా ఉన్నావు అనుకో, రోజు ఒక నెల పోయింది, సంవత్సరం అయింది, ఆ కత్తి ఏమవుతుంది? దుమ్ము పట్టి ఆ దుమ్ము ఏదో విధంగా పోతుంది, దుమ్ము పడుతుంది మొత్తం మీద. రోజు చూసుకుంటున్నావు అంతే. నిగనిగలాడే కత్తి ఏమవుతుంది? ఒక సంవత్సరం అయినాక మొద్దు బారిపోతుంది అంతే. బాగా ఉంది దానికి పదును, ఆ పదును కూడా ఏమైపోతుంది? మొద్దు బారిపోతుంది. నువ్వు బాగా పాటలు పాడతావు అనుకో, నీలో ఉన్నటువంటి స్వరము దేవుని కొరకు వాడబడలేదు అనుకో, అది ఏమైపోతుంది? దేవుడి దగ్గర లెక్క చూసుకోవడానికి వస్తాడు. నాయనా, నీకోసం నీ మంచి తలాంతులు ఇచ్చినారా, మంచిగా డ్రమ్ము కొట్టేదానికి, లేకపోతే పాటలు పాడేదానికి, కీబోర్డ్ వాయించేదానికి నువ్వు దేవుని కోసం వస్తున్నావా? దేవుని కోసం వాడుతున్నావా నువ్వు తలాంతును? ఒక వ్యక్తి మంచి పాటలు పాడతాడు, ఒక వ్యక్తి మంచిగా సువార్త చెప్తాడు, ఒక వ్యక్తి మంచిగా వాక్యం చెప్తాడు. మరి దేవుని కోసం ఏమైనా వస్తున్నావా, చేస్తున్నావా? కాబట్టి ఎట్లాంటిదైనా సరే, ఊడ్చే తలాంతు కావచ్చు, శుభ్రం చేసే తలాంతు కావచ్చు, వంట చేసే తలాంతు కావచ్చు, దేవుని మందిరంలో ఏ పనైనా సరే ఆ పని నువ్వు నమ్మకంగా చేయాలా. ఇది దేవుని పని, మనిషి పని కాదు. జీవము గల సర్వాధికారం గల దేవుని యొక్క పని. కాబట్టి మన తలాంతులు దేవుడు మనకి ఏమైతే ఇచ్చినాడో అవి మనం వాటిని దేవుని కొరకే వాడాలా. వాటిని దుర్వినియోగం చేయకూడదు, మూసిపెట్టకూడదు, దాచిపెట్టకూడదు. చూడండి, అక్కడ రాయబడిన మాట 21-22లో, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, కాబట్టి నిన్ను ఏం చేసిన, నేను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించినాడు. 1 తీసుకున్నాడు, ఏం చేసినాడు? 24వ వచనంలో, 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునై కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి ఏం చేసినాడంట? వెళ్ళి తలాంతును భూమిలో దాచిపెట్టినాడు. దేవుడు ఇచ్చిన తలాంతులను నువ్వు దాచిపెట్టద్దు. ఒకరు ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి, అన్నా నువ్వు బాగా పాటలు పాడుతున్నావు అంటే అదే నీ తలాంతు. ఒకరు ఏదైనా నిన్ను మెచ్చుకున్నారంటే అదే నీ తలాంతు. అమ్మా, నువ్వు బాగా సువార్త చెప్తున్నావు, అదే నీ తలాంతు. కాబట్టి తలాంతులను దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చింటాడు. నీలో ఒక సపరేట్ ప్రత్యేకత ఉంటుంది.
నీకున్న ప్రత్యేకత నాకుండదు, నాకున్న ప్రత్యేకత నీకుండదు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి సమాంతరంగా ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు, గ్యారెంటీగా ఇస్తాడు, ఇవ్వకుండా పోడు. పెద్దలు హస్త నిక్షేపణ చేస్తారు. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత పెద్దలు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? హస్త నిక్షేపణ చేస్తారు, చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు నీకు ఒక తలాంత్ ఇస్తాడు. అది ఎలాంటి తలాంత్ అయినా కావచ్చు. కాబట్టి ఆ తలాంతులు నువ్వు దేవుని కొరకు వాడబడాలా, దేవుని కొరకు వినియోగించాలా. కాబట్టి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టద్దు, లెక్క అడుగుతాడు ఆయన, గుర్తుపెట్టుకో. తర్వాత మూడో విషయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరన్నా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, ఈ మాట చూసుకొని ముగించేస్తాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియలను చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. దేహముతో జరిగించే క్రియ మంచిదైనా సరే చెడ్డదైనా సరే, మంచి క్రియ అయినా సరే చెడ్డదైనా సరే, అది దేవుని దగ్గర పోయి లెక్క చెప్పాలా. దేవుని దగ్గర పోయిన తర్వాత నీ దేహముతో జరిగించిన క్రియలు, ఇప్పటి వరకు నువ్వు ఈ రోజు వరకు ఇంతవరకు ఏం చేసినావు, నిన్నంతా ఏం చేసినావు, పొద్దున ఎన్ని గంటలకు లేచినావు, ఎంతవరకు నిద్రపోయినావు, ఎంతవరకు నువ్వు చురుగ్గా ఉన్నావు, దేవుని పని ఏం చేసినావు, నీ పనులు నువ్వే చూసుకుంటున్నావు, దేవుని పని చూస్తున్నావా, దేవుని కార్యాలు చేసినావా, దేవుని కార్యాల మీద ఎంత ఆసక్తి కలిగి ఉంది, నీ దేహముతో ఎన్ని మంచి పనులు చేసినావు. సరే, సంవత్సరం అంతా ఎన్ని రోజులు? 365 రోజులు. ఈ 365 రోజులు ప్రతిరోజు దేవుని గ్రంథములో లిఖిస్తున్నాడు దేవుడు. ప్రతిరోజు. ఈరోజు ఎంత తేదీ? ఈరోజు ఎంత? 9. ఈ 9వ తేదీ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఏం వింటున్నావు, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరులేని నువ్వు అనుకోవచ్చు. నిన్ను కంట్రోల్ చేసేది, ఈ భూమిని కంట్రోల్ చేసేది, సూర్యుడిని చంద్రుడిని కంట్రోల్ చేసేది, గాలిని కంట్రోల్ చేసేది దేవుడే. ఆడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. ఈ భూమి ఊరికి అట్లుంది అనుకుంటున్నావా? తన కక్షలో తాను తిరుగుతూ ఉంది. ఒకవేళ భూమి దారి తప్పిపోయి ఇంకొక ఏమైనా ఒకవేళ ఆయన చూడకుండా ఉన్నాడు అనుకో, ఈ భూమి నాశనం అయిపోతుంది. ఎన్ని ఉలకలు పడతాయి, ఎన్నెన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఆయన నియంత్రణలో ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట, నేను పండుకొనుట నువ్వు గమనిస్తున్నావు. 139వ కీర్తనలో రాయబడింది. ఆ మాటలు చదివితే భయం వేస్తుంది. ఆ మాటలు చదివితే ఏముంది తెలిసిన? చూడండి, నేను కూర్చుండుట, చూడు 1-2 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఒక ఆయన మందిరానికి వస్తాడు, పెద్ద ఆయన ఏం చేస్తాడంటే, ఎప్పుడెప్పుడు చాటును పోదామని చెప్పి పోయి ఆడిపోయి ఒక దమ్ము కొట్టొస్తాడు. అంటే ఏమని అర్థము? ఎవరు చూడలేదులే అని పోతాడు. అంటే నేను కూర్చుండుట, నేను లేచుట నువ్వు గమనించినావు. నువ్వు అదే రాయబడింది, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనస్సు గ్రహించినావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ప్రభువా, మాట నా నాలుకకు రాకమునిపే నీవు పూర్తిగా తెలుసుకొని ఉన్నావు. నన్ను గురించి పూర్తిగా దేవునికి తెలుసు. నా హృదయంలో నేను ఏం ఆలోచన చేస్తున్నానో దేవునికి తెలుసు. ఒకవేళ మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేవునికి లెక్క చెప్పాల్సిందే. ఎందుకు నువ్వు ఇట్లా ఆలోచన చేసినావు, ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడినావు, ఇవన్నీ లెక్క చెప్పాలి దేవుని దగ్గర. ఇదే అధ్యాయంలో రాయబడింది. చూడండి 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటేనో కాకమునిపై నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములైనాయి. రాస్తున్నాడు.
పలాని గంట, పలాని నిమిషం, పలాని సెకండ్ రాస్తున్నాడు ఆయన. నువ్వు తప్పించుకుంటావా? నువ్వు తప్పించుకోగలుగుతావా? తప్పించుకోలేం. నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. నేను తప్పించుకోవడానికి వీలు లేదు. ఎవరం తప్పించుకోలేం. దేహముతో జరిగించినవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, అవి లెక్కలోకి వస్తాయి. నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియదంట. కొంతమంది కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియదు. కొంతమంది చూడాలని చెప్పి, పొగుడుకోవాలని చెప్పి చేస్తారు. కొంతమంది అన్నదానం చేస్తారు. మా ఊర్లో నేను చేసినట్టు ఎవరు చేయరని చెప్పి కొంతమంది అందరికి కనపడేట్టుగా భక్తి వేషాలు వేసుకుంటారు. భక్తి వేషం వేస్తారు, నేను చేసినట్టు ఎవరు చేయలేదని. నువ్వు చేసేది ఏదైనా సరే, నువ్వు చేసేది రహస్యంగా చేయాల. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడి ఉంది బైబిల్లో. కాబట్టి మనం 3 విషయాలు చూసినాం ఈరోజు ఉదయం. ఈరోజు బల్లను సమీపించక ముందు మనం ఏం చేయాలంటే దేవునికి లెక్క చెప్పాలి. చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు రోజు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తే నేర్చుకోవచ్చు ఈ విషయాలు. నీ జీవితాన్ని చక్కపరుచుకోవచ్చు. క్రమం తప్పకుండా దా దేవుని దగ్గరికి. ఒకరోజు ఆబ్సెంట్ పెట్టద్దు. ఏమంత పని ఉంది? దేవుని కంటే నీకు ఎక్కువ పనులు ఉన్నాయా? దేవుడే నీ ప్రథమ స్థానం. ఆయనను ప్రేమించు. నన్ను ప్రేమించు అని, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను. అన్నీ వదులుకొని వచ్చి దేవుని దగ్గర కూర్చో. ఇప్పుడు ఆ పెద్ద ఆయన 20 నిమిషాలు చెప్పినాడు దేవుణ్ణి ఆరాధన చేయాలి అని, దేవుణ్ణి స్తుతించాలని. దేవుణ్ణి స్తుతిస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసునా? వేకువ జామున నువ్వు లేచి ఆ బుక్ పెట్టుకొని చదువు. ఊరికే జస్ట్ నీకున్న సమస్యలన్నీ పోతాయి. నువ్వు దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి స్తుతించు, చాలు, అంతే. ఒక్కొక్క మాటలో ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంది. బలహీనమైన చేతులను బలపరచు దేవా అంటే ఎంత అర్థం ఉంది దాంట్లో. ఒక్కొక్క మాట ఆయన ఇచ్చినాడు. 100 చదివినాడు మన ముందర. అవి నువ్వు చదివితే నీ జీవితంలో తిరుగులేని కార్యాలు చూస్తావు. నిజంగా ఆయన తెచ్చిస్తాడు. నేను కూడా మీకు ఇస్తా. మీరు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలా. పరలోకానికి పోతే చెట్లు పాటలు పాడతాయంట. పరలోకానికి పోతే మ్యూజిక్ ఎంత మంచి ఆహ్లాదకరమైనటువంటివి. అక్కడికి పోతే ఊరికే టచ్ చేస్తే ఆ సౌండ్ వినగానే ఎంత రమ్యంగా ఉంటుందో. అక్కడికి పోతే ఎంత ఆనందము, సంతోషం. పరలోకములో దుఃఖము లేదు. అది ఇక్కడ నేర్చుకొని పోవాలా. నువ్వు దేవుణ్ణి గణపరచాలా. ఆయన మంచితనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలా. ఆయన మంచితనం నువ్వు ఇక్కడ అర్థం చేసుకోకపోతే అక్కడికి పోయి ఏం అర్థం చేసుకుంటావు? కాబట్టి 3 విషయాలు చూసినాం. ఏంటివంటే, మనము ప్రతి మాట విషయమై లెక్క చెప్పాలా. తర్వాత రెండో విషయం ఏం చూసినాం? మన సంభాషణ రుచిగలదిగా ఉండాలా. ఏవంటవి మాట్లాడకూడదు. మన మాటలు పవిత్రంగా ఉండాలా. తర్వాత ఏం చూసినాం? దేహముతో జరిగించిన క్రియలు మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవి దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత మన తలాంతుల విషయమే దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నామా? దేవుని కొరకు వాడబడుతున్నామా? మన మాటలు పవిత్రంగా ఉన్నాయా? మనము దేహముతో ఎట్లాంటి క్రియలు చేస్తున్నాం? మంచి క్రియలు చేస్తున్నామా? చెడ్డ క్రియలు చేస్తున్నామా? మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధులు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధులు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. అన్యాయస్తులు దేవుని దగ్గరికి వెళ్ళరు. కాబట్టి ఇవన్నీ హృదయంలో గుర్తుపెట్టుకొని, ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, మాటలో తప్పిపోయినా, క్రియల్లో తప్పిపోయినా, తలాంతుల విషయంలో తప్పిపోయినా, ప్రభువా నీకోసం నేను బ్రతుకుతా ప్రభువా, ఈ రోజు నుంచి నీకోసమే బ్రతుకుతా అని చెప్పి మనం ఆయనకు మన హృదయాన్ని అర్పించుకుందాం. ఆ విధంగా మనం తీర్మానం చేసుకొని ఆ బలలో చేవేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.